మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో నార్మల్గా రాముడి మీద వచ్చే డౌట్స్ నేను మిమ్మల్ని అడిగాను. కానీ సీత పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇంకా ఎక్కువ డౌట్స్ ఉన్నాయి నాకే కాదు చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు చూసిన ఆడియన్స్ కూడా క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఏం డౌట్స్ ఉన్నాయి సీత గురించి. సీత పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా సీతాదేవి రావణాసురుడికి పుట్టిన కూతుర. రావణాసురుడికి ఆకాశవాణి పలకడం వల్ల ఆకాశవాణి నీ కూతురు వల్ల నువ్వు చనిపోతావు అని చెప్పి పలకడం వల్ల ఇదొక ఒక వర్షన్ మనకు వినిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. సీతాదేవి రావణాసురుడు కూతుర. సో ఎక్కడో ఆయనే ఇలా ఆకాశవాణి పలకడం వల్ల మళ్ళీ హిమాలయాస్ లో వదిలేసి వస్తే ఆవిడే మళ్ళీ జనకుడికి దొరికింది, ఆయన పెంచుకొని ఇలా కథ సాగింది ముందుకి అని చెప్తుంటారు. అది నిజమేనా? కాదండి. ఆయన అసలు బ్రహ్మదేవుడిని అడిగిన వరం ఏంటి? మానవుడి చేతిలో తప్పించి నాకెవరి చేతిలో చావు లేకుండా వరం అడిగాడు. అంతకు మించి కాకపోతే ఆయనకి శాపాలు ఉన్నాయి. రంభ ఇంకా కొంతమంది స్త్రీలు బలవంతంగా ఆయన రంభని అనుభవిస్తుంటే ఒక రకంగా ఆయనకి కోడలు వరుస అవుతుంది రంభ. ఆమెను బలవంతంగా అనుభవిస్తాడు. ఆమె తన భర్త దగ్గరికి అందంగా అలంకరించుకుని వెళ్తుంటే ఆమె అందాన్ని చూసి మోహితుడే ఆమెను అనుభవిస్తాడు. అప్పుడు రంభ శాపం ఇస్తుంది, ఈ రోజు నుంచి నిన్ను ఎవరైనా స్త్రీని ఇలా బలవంతంగా అనుభవిస్తే నీ తల పగిలి చనిపోతావని. అది సో ఆ శాపం కారణంగా ఆయన ఇచ్చేయడు. ఆ శాపం ఉంది. అట్లా ఇంకా చాలా మంది స్త్రీలను తీసుకొస్తాడు ఆయన బలవంతంగా అనుభవించడం. అలా వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్క స్త్రీ ఒక్కో రకంగా శాపం ఇస్తుంది. అందుకే తొందరపడి స్త్రీల విషయంలో ఏది చెయ్యొద్దు అనేది. వాళ్ళు ఇచ్చిన శాపాలు కూడా ఫలిస్తాయి అని ఆ భయంతోనే ఆయన ఇష్టపడిన వాళ్ళని అనుభవించేవాడు, ఇష్టపడిన వాళ్ళని జైల్లో పెట్టేవాడు. సో అయితే ఏమని ఇంకొకటి ఉంది, ఎప్పుడైతే రంభ శాపం ఇస్తుందో ఆ తర్వాత ఈయన మళ్ళీ వస్తూ ఉంటే వేదవతి అని ఒక స్త్రీ కూర్చుని చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటది. చాలా అందంగా ఉంటది. ఆ వేదవతి ఎవరంటే లక్ష్మీదేవి అన్నమాట. ఆ మహర్షికి కూతురుగా వస్తుంది. ఆమె నారాయణుడు తప్పిస్తే ఎవరిని పెళ్లి చేసుకొని నారాయణ్నే పెళ్లి చేసుకోవడం కోసమని తపస్సు చేస్తూ ఉంటది. ఆమె తపస్సు చేస్తూ ఉంటే ఈయన రావణాసురుడు చూస్తాడు, నువ్వు చాలా అందగత్తెవి, నువ్వు చాలా నాకు నచ్చావు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు. అంటే ఆమె ఒప్పుకోదు, నేను నారాయణుడు తప్పించి వేరెవరిని నేను వివాహం చేసుకోను, ఆ నారాయణుడి కోసమే నేను తపస్సు చేస్తున్నాను అని ఆమె చెప్తే ఆయన నాకంటే గొప్పవాడా నారాయణుడు అని ఆయనకున్న అహంకారం గర్వంతో రకరకాలుగా మాట్లాడతాడు. నువ్వు నారాయణ్ని దూషించొద్దు, నేను నిన్ను అసలు వివాహం చేసుకోనంటే నువ్వు వివాహం చేసుకోకపోతే నేనే చేసుకుంటానని ఆయన బలవంతో అహంకారంతో ఆమె జుట్టు పట్టుకుంటాడు. నువ్వు పాపివి, నన్ను అపవిత్రం చేస్తావని తన యోగ శక్తితో తనను తను కాల్చేసుకుంటాడు. తన తపశక్తితో తనను తను దహనం చేసుకుంటాడు. ఆ దహనం చేసుకునే ముందు నీ చావుకి ఎప్పటికైనా నేను కూడా ఒక కారణం అవుతాను అని చెప్పింది. అక్కడ రంభ శాపం ఇస్తుంది, తర్వాత ఈమె శాపం ఇస్తుంది. ఆమె తన యోగాగ్నితో ఇదైపోయి అలా జనకుడికి దొరుకుతుంది. రాములు వారు కలిసి ఉన్నప్పుడు అంటే వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు వనవాస సమయం 14 మొత్తం 14 ఏళ్ళు, కానీ 10 ఏళ్ళ తర్వాత రావణాసురుడు మధ్యలో రావడం 1 సంవత్సరమే దూరంగా ఉండేది. లాస్ట్ 13 ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళు కలిసే 13 ఏళ్ళు కలిసే ఉన్నారు. సంవత్సరంలో వనవాసం అయిపోతూ ఉందనగా రావణాసురుడు తీసుకెళ్తాడు. 10 నెలలే లంకలో ఉండేది. 13 ఏళ్ళు కలిసి ఉన్న వాళ్ళకి పిల్లలు ఎందుకు పుట్టలేదు? వనవాసానికి వెళ్ళేటప్పుడు కైక వాళ్ళకి కొన్ని రూల్స్ పెడుతుంది. మీరు వనవాసంలో మీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు, తపస్సులుగా మీ జీవితాన్ని గడపాలి అంటే దశరథుడు అంటాడు వీళ్ళు వనవాసానికి ఆమె రాముడిని ఒక్కడనే వెళ్ళమంది. సీతాదేవి తను కూడా బయలుదేరుతుంది. వెళ్తా తల్లికి నమస్కారం చెప్పి ఆమె ఆశీర్వాదం తీసుకుందామని వస్తారు. ఆ వచ్చిన సందర్భంలో నారవస్త్రాలు ఇస్తుంది కట్టుకోమని. రాముడు కట్టుకుంటాడు, సీతమ్మకు కూడా ఇస్తుంది. అక్కడ ఉన్నటువంటి వశిష్ఠుడు, సుమంత్రుడు, దశరథుడు వీళ్ళందరూ దాన్ని ఖండిస్తారు. ఇంటి కోడలు ఎప్పుడు లక్ష్మీదేవిలానే ఉండాలి, నార చీరలు కట్టుకోవడానికి నేను ఒప్పుకోను. వశిష్ఠుడు కూడా దాన్ని ఖండిస్తాడు. రాముడిన నువ్వు వనవాసానికి వెళ్ళమన్నావు, సీత రాముడి నదులు ఉండలేక వెళ్తుంది, రాముడు కట్టుకుంటున్నాడు, సీత కట్టుకోవడానికి కుదరదు, నిజంగా ఇంటి కోడలు లక్ష్మీదేవిలానే ఉండాలి, ఇలా కాదు అని ఆయన కూడా ఖండిస్తాడు. ఆమె కాదు కట్టుకోవాల్సిందే అని మొండి పట్టుదల పడుతుంది. అప్పుడు దశరథుడు ఆమెకి కట్టుకోవడానికి అవసరమైనటువంటి చీరలు, నగలు అవన్నీ కూడా ఇచ్చి పంపిస్తాడు దశరథుడు. అందుకనే సీతాదేవి వనవాసంలో ఉన్నప్పటికీ కూడా మంచి జ్యువెలరీ, మంచి శారీస్ తోనే ఉంది అని కొన్ని వర్షన్స్ కూడా వినపడుతూ ఉన్నాయి.
సో దానికి రీజన్ అదే అంటారా? కాదు. ముందు ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చెప్తా. అయితే వీళ్ళు తాపసుల్లాగా జీవించాలి అని ఆమె కండిషన్ పెట్టింది కైక. దానికి కూడా వీళ్ళు మాటిచ్చలేరు. అంటే తాపసుల్లాగా అంటే ఒక మహర్షులు అంటే వాళ్ళకి సాంసారిక జీవితం ఉండదా అని మీరు అడగచ్చు. ఉంటది. కానీ ఈ 14 సంవత్సరాలు మీరు అటువంటి జీవితం ఏది గడపకూడదు అని ఆమె చెప్పింది. సో తల్లికి మాట ఇచ్చిన ప్రకారం ఆమె ఏ రూల్స్ అయితే పెట్టిందో ఆ రూల్స్‌కి అనుగుణంగానే ఆ నిబంధనలకు అనుగుణంగానే వీళ్ళు వాళ్ళ జీవితాన్ని గడిపారు. అంటే ఇక్కడ కైక కొంచెం ఆలోచించింది తెలివిగా అనుకోవాలి. 14 సంవత్సరాలు వనవాసం. వనవాస సమయంలో వీళ్ళు దాంపత్య జీవితం గడిపితే వీరికి ఏదన్నా పిల్లలు కలిగినా ఎంతో ఇబ్బందులు కదా! అంటే కొడుకు మీద ప్రేమ ఉంది రాముడి మీద. రాముడైనా సీత అయినా ఎంత ఇబ్బందులు పడతారో గదా! పక్కన ఎవరు లేకుండా అడవుల్లో ఉంటూ ఎక్కడో చిన్న చిన్న కుటీరాల్లో ఉండాలి. ఇవన్నీ చేస్తా మరి ఆ దాంపత్య జీవితం గడిపి పిల్లలు పుట్టినా వీళ్ళకి కష్టమే. అంటే ఆమె కూడా చక్కగా నాకేమనిపిస్తుందంటే అది మందర చెప్పిన పాయింట్ కన్నా కూడా ఈవిడ క్రూయల్ గా ఆలోచించి అట్లీస్ట్ వాళ్ళని ఆ జీవితాన్ని కూడా దూరం లేదు చేసేసిందేమో లేదు. అన్నట్టు. మంచిగానే ఆలోచించింది. ఓకే. మరి టూ ఆ వర్షన్స్. సమయంలో ఒక రకంగా ఆమె రాణి. కానీ భర్త మీద ఉన్న ప్రేమతో వెళ్తుంది. నేను వెళ్ళమని అనలేదు కదా ఆమెని. అయినా కూడా భర్త మీద ఉన్న ప్రేమతో భర్తను వదిలి ఉండలేక వెళ్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఆమెకి తెలిసి చేసినా తెలియక చేసినా ఒక మంచి పని అయితే చేసింది ఆమె. క్రూయల్ గా అయితే ఆలోచించలేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకన్నా సీతారాములు ఒక పద్ధతి, వాళ్ళకి నియమ నిబంధనలు ఉన్నాయి. లక్ష్మణుడు అన్న ప్రేమ కోసం వెళ్ళాడు. వెళ్తుంటే ఊర్మిళ ఏమీ అనలేదు. మీ అన్న కోసం నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంటని ఊర్మిళ అనలేదు. అంగీకరించింది, పంపించింది. భరతుడు నందిగామంలో ఉన్నాడు. అంటే ఈ భరతుడు శత్రుఘ్నుడు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ భార్యలతోనే ఉన్నారు. కానీ మరి వాళ్ళు కూడా అంతేగా వైవాహిక జీవితాన్ని గడపలేదు, దాంపత్య జీవితం. ఎందుకు అంటే తన అన్నకి లేనిదేది మాకు వద్దు అనుకున్నారు వాళ్ళు. మా అన్నకి లేని అంటే సంతోషం అంటే ఇక్కడ వీళ్ళు ఏదో బాధల్లో ఉన్నారని కాదు. అన్నకి లేనటువంటి ఆ అవకాశం కానీ అది కానీ మాకు వద్దు. అన్నతో పాటే మాకు కూడా అన్నతో పాటే మేము కూడా. వీళ్ళు గ్రేట్ నిజంగా. వాళ్ళు గ్రేటే, ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా గ్రేట్. అంతే కదా. వీళ్ళ డెసిషన్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఉన్నారు. మరి మరి ఇక్కడ అందరినీ మెచ్చుకోవాలి. ఇంకా ఆ నలుగురు అన్నదమ్ముల కన్నా ఈ నలుగురు అక్క చెల్లెల్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒకే ఇంట్లో నుంచి వచ్చి అక్క చెల్లెళ్ళు ఒకే ఇంటి కోడళ్ళైనా ఈ విధంగా అయితే ఉండట్లేదు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు ఒకే వాళ్ళు. మరి సీతమ్మ దొరికినామా అయినా కూడా వాళ్ళు సీతమ్మకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. సీతాదేవి ఏం చెప్తే అది వాళ్ళకి ఇష్టం. వాళ్ళ అక్క కోసం వీళ్ళు ముగ్గురు ఎలా అన్న కోసం ఏమైనా చేస్తారో అక్క కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు. అక్క మీద వాళ్ళకున్న ప్రేమ గౌరవం అట్లాంటిది. సో మాకు దొరికింది అక్క, ఈవేంటి మా నాన్న పెంచుకున్నామా అన్న భావన వాళ్ళకి లేదు. మా అక్క అన్న భావనే ఉంది వాళ్ళు. సో మరి నిజంగానే అయితే సీతాదేవి మంచి మంచి పట్టు చీరలతో జ్యువెలరీతో ఉన్నారా వనవాస సమయం? లేదు, వీళ్ళు వనవాసం చేస్తూ ఉంటే అత్రి అనసూయ మహర్షుల ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ అనసూయాదేవి సీతమ్మ వారితో మాట్లాడితే నీ వివాహం ఎలా జరిగింది ఏంటి అవన్నీ అడిగి ఆ తర్వాత ఆమె కొన్ని బట్టలు, చీర ఒకటి ఇస్తుంది. ఈ చీర ఎప్పటికీ నలగదు, నువ్వు అలాగే నగలు కూడా ఇస్తుంది. ఈ చీర ఈ నగలు కట్టుకుంటే రాముడికి నువ్వు అందంగా కనిపిస్తావు, అందగత్తెవి, ఇంకా అందంగా ఉంటావు అని చెప్పి ఇస్తుంది అనమాట. మరి అవి కట్టుకుని రాముడు ముందుకు వస్తుంది. అంటే ఇప్పుడు అంటే మనం ఇస్తే సంచుల్లో పెట్టుకుని తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి ఎప్పుడో కట్టుకుంటాము. కానీ అప్పట్లో ఇంటికి వచ్చిన వాళ్ళ అతిథులకి బొట్టు పెట్టి చీర అవన్నీ ఇస్తే వాళ్ళ ముందే అవి కట్టుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఇంట్లోనే అవి కట్టుకుని వెళ్ళేవాళ్ళు. అది పద్ధతి. ఇప్పటికైనా ఎప్పటికైనా పద్ధతి అయితే అదే. కానీ మార్చేసాం మనం, మన వెసులుబాటుకు తగ్గట్టుగా మనం మార్చాం. నగలు అవన్నీ ఆమె ఇస్తుంది. రావణాసురుడు తీసుకెళ్లేటప్పుడు సీతమ్మ వారి ఒంటి మీద ఉన్నది కూడా అనసూయాదేవి ఇచ్చినటువంటి చీర. సరే, రావణాసురుడు తీసుకెళ్లేటప్పుడు ఆమె అంత కష్టంలో ఉండి కూడా ఆమె ఒంటి మీద నగలు ఉన్నాయి కదా, అనసూయాదేవి ఇచ్చిన నగలు, సుమంగళికి ఉండవలసినటువంటి వస్తువులన్నీ ఉంచుకుని మిగతా నగలన్నీ తీసి ఆమె చీరంజించి మూట కట్టి సుగ్రీవుడి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఋష్యముఖ పర్వతం మీద వేస్తుంది. అంటే రాముడు ఎప్పుడోకప్పుడు ఎత్తుక్కుంటా నన్ను వస్తాడు, ఈ దిక్కును తీసుకెళ్లాడని ఒక వాళ్ళకి క్లూ ఇవ్వడం కోసమని ఆమె అక్కడ వేస్తుంది. సో లంకలో ఆమె నగలతో దేనితోనూ కూర్చుని లేదు. సుమంగళకు ఉండవలసినటువంటి తాళి, నల్ల పూసలు, చెవులకి మెడల్లో గాజులు, చెవులకి పోగులు, కాళ్ళకి మెట్టలు, చూడామణి, ఆ ఏవైతే సుమంగళకరమైన వస్తువులు ఉన్నాయో వాటన్నిటినీ ఆమె తీయలేదు. ఏది అంత రావణాసురుడు తీసుకెళ్తున్నా కూడా ఏమి తీయాలో ఏమి తీయకూడో ఉంచుకుని ఆమె అవి తీసేసింది. ఇప్పుడైతే గొడవ అయితే చాలు తీసి పక్కన పడ, గొడవే అక్కర్లేదు, మామూలుగానే వేసుకోవట్లేదు. అవి అన్ని భారంగానే ఉన్నాయి. బయటికి వెళ్తుంటే అప్పుడు అలంకారంగా వేసుకుంటారు. దీనిలో ఇంకొక ఇది కూడా ఉంది. మరి అవన్నీ ఆమె ధరించి అలా చక్కగా ఉంది కాబట్టే రాముడికి అంత ఆరోగ్యంగా, మరి
మనకి వివాహం సందర్భంలో ఏం చెప్తారు? మీకు గౌరీ పూజ చేయిస్తారా? తాళిబొట్టుకి లక్ష్మీ పూజ చేయిస్తున్నారా? నీవు అది ధరించడం వల్ల నీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడమ్మా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటాడని చెప్తున్నారు. మరి అవన్నీ నువ్వు తీసేస్తున్నప్పుడు అక్కడ భర్త ఏ విధంగా నీ ఇంట్లో కూడా ఉండవు. ఇంకా నిజం చెప్పాలంటే భార్య లక్ష్మీదేవిలాగా ఉండాలి. మనం జ్యేష్ఠాదేవుల దాకా ఉంటుంటే ఇళ్లలో సుఖ సంతోషాలు ఎలా ఉంటాయి? అగ్ని పరీక్ష టైం వచ్చేసింది. అగ్ని పరీక్ష టైంలో అసలు రాముణ్ణి నేనొక్కదాన్నే విడిగా లేను, నువ్వు కూడా నా నుంచి విడిగా ఉన్నావు, నువ్వు కూడా అగ్ని పరీక్ష చేయొచ్చు కదా అని చెప్పి సీతాదేవి ఎందుకు అడగలేదు? అసలు ఎందుకు నేను మాత్రమే చెయ్యాలి అనే ఆమె చేసింది అలా ఇన్నోసెంట్ గా? ఇన్నోసెంట్ చేస్తుందంటారా? అని అనిపిస్తుంది మరి. అంటే మనం తెలివిగల వాళ్ళం, సీతాదేవి అమ్మాయికి రాలి కదా మీ ఉద్దేశంలో? అంటే ఇప్పుడైతే ఎవరు చేయరు కదా, నువ్వే చేసుకో ఈ కాలం అంటారు వేరు, కదా. ఆ కాలం వేరు. ఇప్పుడేమి అదే కదా మరి, ఇది కలికాలం, అది త్రేతాయుగం. మరి ఎందుకు చేసింది ఆవిడ? ఎందుకు అడగలేదు? అట్లీస్ట్ నేను ఎందుకు చేయాలి, నేనేంటో రాముడు నాకు చేయమని తెలుసు. అడగలేదు కదా అసలు. మరి ఎందుకు చేసింది? రాముడు ఎక్కడ చేయమన్నాడు? నువ్వు అగ్ని పరీక్ష చేస్తేనే నేను అయోధ్యకి తీసుకెళ్తానని ఆయన అనలా. ఆమె కోసమే కదా ఆయన ఇంత వారధి కట్టి ఎన్ని చేసి వచ్చాడు. అసలు ఎప్పుడైతే సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్తాడు, ఆ తీసుకెళ్లిన విషయం కూడా ఆయనకి తెలియదు. మారీచుడిని బాణం వేస్తాడు జింక అనుకుని వేసేసి ఇంట్లో ఇటు ఇటు వచ్చేస్తాడు. వాళ్ళు ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వస్తారు. అక్కడ సీత కనబడదు. అన్ని కింద, అన్ని పళ్ళు బియ్యం అన్ని కింద పడిపోయి ఉంటాయి. ఆయనకి చూస్తే పరిస్థితి కొంతవరకు అవగాహనకు వచ్చింది. భయం వేసింది, సీత కనబడట్లేదు ఎక్కడ చూసినా అని. ఎలా ఏడుస్తాడో తెలుసా? ఇవాళ రోజుల్లో భార్య ఊరికి వెళ్తుందంటే పార్టీ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మరి భార్య దూరం అయితే ఏడ్చిన మగవాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ఎంత బాధపడతాడో తెలుసా? చెట్టు పుట్ట చివరికి పక్షుల్ని అన్నిటిని అడుగుతాడు. వాళ్ళు ఎవరు ఈయనకి సాయం చేయట్లేదండి. పరీక్ష చేయమన్నప్పుడు కాదు, వినండి. అంత ప్రేమ ఆయనకి భార్య అంటే. చివరికి సుగ్రీవుడి దగ్గర ఉన్నప్పుడు కూడా, ఋష్యముఖ పర్వతంలో కొండల మీద గుహలో ఉన్నప్పుడు కూడా ఆ వాతావరణం చూసి లక్ష్మణుడికి చెప్తాడు, ఈ వాతావరణం అంటే సీతకి ఇష్టం, ఈ పువ్వులు అంటే ఇష్టం, ఈ పువ్వులు చూస్తుంటే నాకు సీత. ఆయన నిద్రాహారాలు మానేసి ఏడ్చాడండి. ఆంజనేయ స్వామి ఎల్లొచ్చి ఎలా ఉంది నా సీత అంటే, ఇంకొక 4 రోజుల్లో నువ్వు కనుక రాకపోతే ఆమె ప్రాణాలతో ఉండనంది అని. ఆమె 4 రోజులన్నా నేను రాకపోతే అంటుంది, నాకు ఇప్పటికీ ఆమె లేకపోతే నేను ప్రాణాలతో ఉండలేకపోతున్నాను, నేను ఉండడమే నాకు చాలా కష్టంగా ఉంది, నేను జీవించడం. ఇప్పటికన్నా సీతను చూస్తానన్న దానికోసం చూడాలన్న ఆతృతతో నేను బతుకున్నాను అని చెప్పాడు ఆయన. మరి అటువంటి ఆయన భార్య అగ్ని పరీక్ష చేయమని ఎట్లా చెప్తాడు? అగ్ని పరీక్ష చేయమని. సరే, ఆయన చేయమనలేదు, ఈవిడే చేసింది. నేను చేస్తున్నాను కదా, నువ్వు కూడా చేయని ఎందుకు అనలేదు? ఆమెకు భర్త మీద నమ్మకం ఉంది. అలా అంటే మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, రాముడికి లేదా సీత మీద అని. ఆయనకి ఉంది. ప్రజల కోసం చేయమన్నాడు. రేపు వెళ్ళి పట్టాభిషక్తుడు అవ్వాలి. అదేంటండి, వనవాసానికి వచ్చాడు, పట్టాభిషక్తుడు ఎలా అవుతాడంటే భర్తుడు చెప్పాడు కదా, 14 సంవత్సరాల తర్వాత నువ్వే వచ్చి ఆ సింహాసనం మీద కూర్చోవాలి, నువ్వే రాజ్యాన్ని ఏలాలి, మీరిద్దరే రాజు రాణిలా దానికి అని. మరి రాజు కదా, ప్రజలు ఎలా ఆలోచిస్తారో, ఎప్పుడైనా సమాజం ఎలా ఉంటుంది అనేది మనం ఇందాక చెప్పాను కదా మీకు, సమాజం ఎప్పటికీ మరి అంత సమాజం రాజుగా ఒక సమాజము, మనుషులు, వీళ్ళ ప్రవర్తన, మాట తీరులు ఎలా ఉంటాయి అనేది తెలిసినటువంటి వాడు కాబట్టి, రేపు భవిష్యత్తులో నా భార్యని ఎప్పుడు ఎవరు ఏలెత్తి చూపించకూడదు, నా భార్య ఎంత పవిత్రాలు, ఎంతో పతివ్రత, ఆమె అలానే ఉండాలి, అందరూ ఆమెను అలాగే చూడాలి అని అనుకుని మొత్తం రావణాసురుడు సంహారం అయిపోయిన తర్వాత విభీషణుడు చక్కగా అలంకరించుకుని తీసుకొస్తాడు. అంటే అన్ని బట్టలు నగలు అన్ని పంపిస్తాడు. ఆమె లేదు, నేను ఎలా ఉన్నానో అలానే వస్తాను అంటది. రాముడు మిమ్మల్ని అన్ని అలంకరించుకుని రమ్మన్నాడంటే, ఓకే రాముడు చెప్పాడా, సరేనని అలంకరించుకుని వస్తుందా. మరి తర్వాత ఎందుకు ఆవిడని ఎక్కువ చెప్తా. సీతమ్మ వారు ఎందుకు చేసింది? రాముడు ఏమన్నాడు, నీ కోసం రాజుగా నా ధర్మం, నిన్ను భర్తగా కూడా నా ధర్మం కాబట్టి నిన్ను రక్షించేశాను. నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపో, ఎవరితో కావాలంటే వాళ్ళతో ఉండు, నేనేమి అడ్డు చెప్పాను. ఎప్పుడు రావణ సంహారం అయిపోయిన తర్వాత నిన్ను నేను నాతో తీసుకువెళ్ళట్లేదు, నీకు నచ్చిన చోటకి నువ్వు వెళ్ళు అంటాడు. ఈ పని కోసం అయితే నాకు నచ్చిన చోటకి నేను వెళ్ళేటట్లయితే మీరెందుకు రావడం? అసలు అప్పుడు ఆంజనేయ స్వామిని ఎందుకు పంపించారు నా దగ్గరికి? అప్పుడే చెప్పొచ్చు కదా నువ్వు నాకు అక్కర్లేదని. మరి ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఇంత వానర సైన్యాన్ని తీసుకుని లంకకు వచ్చి ఇంత సంహారం చేయటం? నువ్వు ఇవన్నీ చేయకుండా ఉంటే నా దారి నేను చూసుకునేదాన్ని కదా. అసలు నేను ఎవరో నీకు తెలుసా? మామూలు పురుషుడిలాగా మాట్లాడతావేంటి? నేను నీకులాగా తల్లి గర్భాన్ని జన్మించినాను అనుకున్నావా? నేను అయోనిజని,
నేను పుట్టుకతోనే పతివ్రతని. అసలు స్త్రీలు పుట్టుకతోనే పతివ్రతలం మేము. నా మీదే నీకు అనుమానమా? సందేహమా? నేను ఎలాంటి దాన్నో నీకు తెలుసా? అంటే రాముడికి ఆ భార్య మీద ఎంతో ప్రేమ ఉంది. ప్రజలెవరూ ఏమి అనకూడదని ఆమె అన్నా సహిస్తున్నాడు. అని సహించడం కాదు, ఆయనకు ఒక పక్క దుఃఖం మళ్ళీ ఈ వస్తుంది. మాట దాన్ని ఎందుకు అన్నాడు? ఆమె లేకపోతే ఉండలేకపోతున్నాను అన్న రాముడే మళ్ళీ నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయేంటి? మరి అదే కదా మిగతాంది. రేపు రాజ్యానికి వెళ్ళినాక ప్రజలందరూ ఈమెని ఏ అనుమాన దృష్టితో, ఈమె మీద సందేహంతో చూడకూడదు, ఈమె మీద వేలెత్తి చూపించకూడదు. నా భార్యని అంత ఉన్నతంగా చూడాలి, అది ఆయన ఉన్నటువంటి ఉద్దేశం. ఆయన ఆ మాట అంటే సీతమ్మ వారు ఏం చేస్తారో తెలుసు. వాళ్ళిద్దరు మనకు మళ్ళీ ఒకరికొకరికి ఏం కావాలో నోటితో చెప్పక్కర్లేదు. ఒకరి మనసులో ఏముందో ఇంకొకరు గ్రహించేయగలరు. ఆ మాట చెప్పగానే ముందు కొంచెం బాధపడినా ఈ మాటలని, రాముడు ఈ మాట ఎందుకన్నాడు? నా రాముడికి నేనేంటో తెలుసు, నా మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో తెలుసు. ఓ నేను రామనామాన్నే జపిస్తూ ఉన్నాను ఆ లంకలో ఉండి. దానిని నిరూపించుకోమని అన్నాడంటే కారణం ఉంది. ఏం కారణం? భవిష్యత్తులో ఆయన రాజు కాబోయేవాడు. మరి నేను రాణిగా ఆయన ప్రతి దానిలో పాలు పంచుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఈమె ఆయన ఏ ఉద్దేశంతో అయితే అన్నాడో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడం కోసమని లక్ష్మణుడితో చితిపేర్చి నేను అగ్ని ప్రవేశం చేస్తాను అంది. అందుకని నా అప్పుడు లక్ష్మణుడికి కోపం వస్తుంది, ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది. అదేంటి మా అన్న సీతమ్మ అగ్ని ప్రవేశం చేస్తుంటే ఆపకుండా అలాగే నుంచొని చూస్తున్నాడు. ఆయనకు మనసులో ఎంత బాధ ఉంటది. స్థితప్రజ్ఞుడు కదా, ఎంత బాధ ఉన్నా దానిని బయటకి కనిపించనీయకుండా తన భార్య గొప్పతనం అందరికీ తెలియాలి, ఆయన గొప్పతనం తెలిసేటట్టు చేసింది కదా ఆమె. రావణాసురుడు సంహారం చేసి ఆమె చంపగలదు, కానీ రాముడే వచ్చి చంపాలి అంది కదా. మరి ఆమె గొప్పతనం తెలిసినప్పుడు మరి ఈమె గొప్పతనం కూడా లోకానికి తెలియాలిగా, ఈమె ఎంత గొప్పతో. అందుకోసమని దానికోసమని ఊరుకున్నాడు ఆయన. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నిండు గర్భిణిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆవిడని తీసుకెళ్లి అడవిలో వదిలేయమన్నప్పుడు ఆవిడ కోపం రాలేదా? అట్లీస్ట్ అక్కడ అడిగితే మళ్ళీ ఏదైనా గొడవ అయిపోయిద్దని చెప్పి రాముడు అడగలేదా? కాదండి, ఎందుకు చెప్పలేదు అట్లీస్ట్ ఆవిడకి నిన్ను అడవుల్లో వదిలేస్తున్నావు, నువ్వు వెళ్ళిపో అని? ఆమె పేరేంటి? సీత. భూమిజ. ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? భూమాత గర్భం నుంచి వచ్చింది. మరి మనందరికీ ఆమె దగ్గర నుంచే వారసత్వంగా వచ్చిందేమో ఓర్పు, సహనం, ఇవన్నీ. అవునా? అసలు ఇంకొక విషయం ఆమెకి తెలియదు, రాముడు వదిలేస్తున్నాడు అన్న విషయమే తెలియదు. ఆయన ఎందుకు చెప్పలేదు? మినిమం కదా, బయటికి వెళ్తే మనం ఊరెళ్తేనే చెప్పెళ్తాం కదా. ఆమె గర్భవతిగా ఉంది కదా, రాముడు అడుగుతాడు నీకేమన్నా కోరికలు ఉన్నాయా? గర్భవతిగా ఉన్న స్త్రీకి కోరికలు తీర్చడం భర్తగా నా ధర్మం, ఏమన్నా కోరికలు ఉంటాయి చెప్పు తీరుస్తాను అంటే, ఒక్కసారి మన ఇద్దరం ఆ ఋషి మునుల ఆశ్రమానికి వెళ్ళి దర్శించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం అనగానే రాముడికి ఒక్క నిమిషం భయపడినట్టు అవుతాడు. అదేంటి 14 సంవత్సరాలు అక్కడే తిరిగి వచ్చాము, మళ్ళీ ఎప్పుడు ఆశ్రమాలు ఉంటున్నావేంటి అంటాడు. లేదు, ఋషులు ఆశీర్వచనాలు తీసుకుంటే, ఋషిపత్నుల ఆశీర్వచనాలు తీసుకుంటే మన పిల్లలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతారు కదా, ఆ పిల్లల శ్రేయస్సు కోసం అని వెళ్దామంటున్నానంటే సరే అంటాడు. వెళ్దాం 2 రోజుల్లో ఈ రాచకార్యాలు చూసుకుని ఎవరికైనా అప్పచెప్పి రేపు అలా బయలుదేరదాము అంటాడు. ఆమెకు మాటిస్తాడు, వెళ్దామని అయితే చెప్పాడు కదా. ఇంతలో ఈ సమాచారం రావటం, ప్రజలందరూ ఇలా అనుకుంటున్నారు అనటం. మరి తను రాజుగా సింహాసనం అధిష్ఠించేటప్పుడు ఏం చెప్పాడు? నాకు ప్రజలే ముఖ్యం, ఏదైనా మీ అంగీకారంతోనే నేను చేస్తా. అది ప్రజాపాలన వ్యవస్థ, అక్కడ నియంతృత్వ వ్యవస్థ కాదు. చివరికి దశరథుడు కూడా ప్రతిదీ ఏ పని చేసినా ప్రజల అంగీకారంతోనే చేశాడు. రాముణ్ణి రాజుని చేసేటప్పుడు ప్రజలకు అంగీకారం అయితేనే ఆయన చేశాడు. భరతుడు ఎందుకు సింహాసనాన్ని అధిష్ఠించలేదు? ఆయనకి అధికారం ఉన్నా ప్రజల అంగీకారం ఉందా? లేదు కదా. ప్రజలందరూ రాముణ్ణే కదా కోరుకుంటుంది. మరి ప్రజల అంగీకారం లేకుండా ఆయన సింహాసనం ఎలా కూర్చుంటాడు? పాలన చేయలేడు కదా. ప్రజాపాలన వ్యవస్థ ఏదైనా ప్రజల అంగీకారంతోనే జరగాలి, ప్రజల ఇష్ట ప్రకారమే. ప్రజలు ఏదన్నా ఒక్క విషయాన్ని తిరస్కరిస్తే దాన్ని వదిలేస్తారు వాళ్ళు. ఆయన రాజుగా అక్కడ ఎంత భర్త అయినా భర్త కన్నా ముందు రాజుకే ప్రాముఖ్యత ఉంది. మన పాలకులు లాంటి వ్యవస్థ కాదు అది. అంటే ఇవాళ మన వాళ్ళకంటే నేను ముఖ్యమంత్రిని, అది ఒక పదవి అలంకారం, కానీ ఆయనకు బాధ్యత అది. రాజు ఎలా, అందుకే రామరాజ్యం అన్నారు. ఫైనల్లీ సీతాదేవి భూమిలోకి అంతర్ధానం అయిపోవడం బాధాకర విషయం. ఎందుకు పిల్లల్ని ఆయనకు అప్పచెప్పేసి తర్వాత అంతర్ధానం అయిపోతుంది. ఇది లైక్ సూసైడ్ లాంటిది. ఎందుకు ఆవిడ అంత ఒక సీతాదేవి అయ్యి ఉండి ఒక రాజ్యానికి రాణిగా ఉండాల్సిన ఆవిడ అంత డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె డిప్రెషన్లోకి వెళ్ళలేదు, అంత పిరికి ఆమె కాదు, చాలా ధైర్యవంతురాలు. భూమిలోకి తనంతట తాను వెళ్ళిపోయింది.
వివాహం చేసేటప్పుడు జనక మహారాజు ఏం చెప్తాడు, నా కూతురు నీకు ముందు నడుస్తుంటది, నీకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటది. అలాగే వనవాసానికి రాముడు తీసుకెళ్ళనన్నప్పుడు కూడా, అంటే తనొక్కడే వనవాసానికి బయలుదేరితే నేను వస్తాను నీతో. ఎందుకు వస్తానంటున్నానంటే ఈ మార్గ మధ్యలో మీకు ముళ్ళులు, రాళ్ళు, రప్పలు అవన్నీ ఉంటాయి, నేను ముందు నడుస్తా, మీకు మార్గాన్ని సుగమం చేస్తాను అని చెప్పింది. ఆమె చెప్పినట్టు అలాగే చేసింది. వనవాసంలో 14 సంవత్సరాలు లక్ష్మణుడు వెనకమాల సీతాదేవి, వెనకమాల రాముడు నడిచాడు. అన్ని ఎక్కడ ఏమీ లేకుండా ఆయనకంతా మార్గం సుగమం చేసుకుంటా వచ్చింది. చివరికి రావణ సంహారానికి కూడా ఆమె వెళ్ళి లంకలో కూర్చోబెట్టే కదా రాముడు వెళ్ళి రావణ్ని చంపింది. ఆమెను తీసుకెళ్లకుండా ఎట్లా జరిగేది, అసలు రాక్షస సంహారం జరిగేది కాదు కదా. మరి ఆయనకి అన్ని విధాల మార్గనిర్దేశించి మార్గాన్ని ఏర్పరచుకుంటే వెళ్ళింది కదా. రామ అవతారం కూడా చాలించాలి కదా. ఇంకొకటి, రాముడు అశ్వమేధ యాగం చేసేటప్పుడు మొత్తం అందరినీ పిలిచాడు. ప్రజలు, రాజులు చాలా మంది పెట్టుకొని అశ్వమేధ యాగం చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ అశ్వమేధ యాగంలో అందరూ వస్తారు కదా, దీనికి మించినటువంటి మంచి వేదిక నాకు దొరకదు. నా భార్య ఎంత పవిత్రురాలు, ఎంత పతివ్రతో చెప్పటానికి నేను ఆమెని ఇక్కడికి పిలిపించి అంతా చెప్పి, ఎందుకంటే ఆయనకి తెలుసు ఆమె ఎక్కడుందో. వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర వదిలిపెట్టమని ఆయనే చెప్పాడు. అక్కడ ఉందన్న విషయం తెలుసు. లవకుశులు ఇద్దరు ఆయన పిల్లలేనని ఆయనకు ఒక సందేహం కూడా ఉంది. మహర్షిని కూడా పనిమాల పిలిపిస్తాడు. ప్రత్యేకంగా ఆయనకి సందేశం వెళ్తుంది, మీరు తప్పనిసరిగా అశ్వమేధ యాగానికి రండి అని. ఆ వచ్చినప్పుడు ఆయన సీతమ్మని కూడా తీసుకురమ్మని చెప్తాడు. ఆ సభలో, నిండు సభలో వాల్మీకి మహర్షి సీతమ్మ యొక్క గొప్పతనం గురించి చెప్తా అన్ని చెప్తాడు. ఆమె గనక ఇలాంటిదైతే నా తపశక్తి నాశనం అయిపోతుంది. తన వంశం గురించి, తన పుట్టు పూర్వోత్తరాలు చెప్తా, సీతమ్మ యొక్క పాతివ్రత్యం గురించి చెప్తా, అది నేను చెప్పింది అబద్ధం అయితే నేను ఇన్నాళ్ళు చేసిన నా తపశక్తి కూడా నాశనం అయిపోతుంది. అన్ని ఆయన ఉదాహరణలతో సహా అన్ని చెప్తాడు ఆమె ఎంత గొప్పదో. ఆయన చెప్పింది మీరు ఇప్పుడు వాల్మీకి మహర్షి చెప్పింది మీరందరూ విన్నారు కదా, ఆ సీత ఎలాంటిదో మీరందరూ విన్నారు కదా. మీ అందరికీ అంగీకారం అయితే, ప్రజలందరూ మీ అందరికీ అంగీకారం అయితే నేను సీతని వేలుకుంటాను, మేమిద్దరం కలిసి ఉంటాము. మీలో ఒక్కరికి అంగీకారం కాకపోయినా నేను సీతను స్వీకరించను అంటాడు. సో ఇక ఆయన మాట అన్నాక నిర్ణయం ప్రజలకే వదిలేస్తాడు. ప్రజల్లో 90% అంగీకరిస్తారు. ఒక్కళ్ళు కాదన్నా ఆయన అంగీకరించను అన్నాడు కదా, ఒకళ్ళిద్దరి నుంచి సమాధానం రాదు. అంతా చూసినటువంటి సీతాదేవి, అంటే రాముడు ప్రజల కోసమే జీవిస్తాడు, ప్రజల కోసమే ఆయన జీవితం, వాళ్ళు బాగోగులు చూసుకోవడమే ఆయన బాధ్యత. రాజుగా ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేశాడో దానికోసమే ఆయన కట్టుబడి ఉంటాడు, ఆ ధర్మం కోసమే కట్టుబడి ఉంటాడు. నేను ఈయన ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చాను కదా, నేను ధర్మం తప్పకూడదు కదా. అందుకని ఈ ఒక్కళ్ళు స్వీకరించిన అన్నాడు కదా, అంగీకరించకపోయేటప్పటికి నేను ఇంకా ఏ విధంగా వీళ్ళ దగ్గర నిరూపించుకోవాలి, వీరు ఎప్పటికీ ఇది చేస్తారు. తల్లిగా నా బాధ్యతను నిర్వర్తించాను, భార్యగా నా బాధ్యతను నేను నిర్వర్తించాను, ఇక నా అవసరం లేదు. రాముడిది కూడా అవతారం చాలించే సమయం ఆసన్నం అవుతుంది, నేను వెళ్ళి ఆయనకు అక్కడ మార్గాన్ని ఏర్పరచాలి వెళ్ళడానికి. అందుకోసమని ఆమె తన జీవితాన్ని, తను వచ్చినటువంటి పని అయిపోయింది, తను వచ్చిన కార్యం అయిపోయింది. భార్యగా చేయాల్సింది చేసింది, కోడలుగా చేసింది, కూతురిగా చేసింది, తల్లిగా చేసింది. ఇవన్నీ చేసినాక ఇంకా తన కర్తవ్యం పూర్తయిపోయింది కదా, ఇక నేను వెళ్ళాలి. అందులో రాముడు కనీసం తల్లి గర్భానన్నా పుట్టాడు, సాక్షాత్ లక్ష్మీదేవే వచ్చింది, ఆమె ఎక్కడ గర్భవాసం లేదు. రామాయణం మొత్తంలో ఒక దేవత సాక్షాత్ దేవతే వచ్చింది, ఒక లక్ష్మీదేవి. తన వచ్చినటువంటి కర్తవ్యం తను పూర్తయింది. ఆ కర్తవ్యం పూర్తయిపోయింది కాబట్టి తను వెళ్ళాల్సిన పని వచ్చింది, ఇంకా తన అవతారాన్ని తను చాలించి వెళ్ళిపోయింది. నేను అక్కడ సూసైడ్ చేసుకోవాల్సిన ఇది లేదు, భర్తకి గౌరవం ఇచ్చింది, తన భర్త యొక్క పనుల్లో ఆటంకం కాకూడదు అనుకుంది. అలాగే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని వాళ్ళకి కూడా ఒక సందేశం ఇచ్చింది. రైట్, మీకు రాజు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో మీరు కూడా రాజుకి అంత ప్రాముఖ్యత ఇవ్వండి. ఆమె మరి వెళ్ళడంలో ఉన్న సందేశం, ఆమె వెళ్ళిపోయిన తర్వాత ప్రజలకు అర్థమైంది, అది జరిగిపోయిన తర్వాత ఏం చేసినా ఉపయోగం ఉండదు కదా. సో ఓవరాల్ గా రామాయణం మొత్తం మనం చదువుతున్నప్పుడు, అంటే చదువుతున్నప్పుడు కాదు, మనం చదివే తీరికలేదు కాబట్టి వింటున్నప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్తుంటే, మా జనరేషన్ వాళ్ళు, ఇంకా తర్వాత జనరేషన్, ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు తెలుసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఇలాంటి డౌట్సే వస్తుంటాయి కదా. మరి రాముడు ఏ కార్యంతో వచ్చాడో అది 100% ఫుల్ఫిల్ అయినట్టే కదా. మరి ఆయన ఒక మంచి సమాజాన్ని ఏర్పరచాలనుకున్నాడు, చేశాడు. కుటుంబ వ్యవస్థను ఏర్పరచాలనుకున్నాడు, ఏర్పరిచాడు. మంచి పాలనా వ్యవస్థను ఏర్పరచాలనుకున్నాడు,
ధర్మం కోసమే జీవించాడు. ఆయన చేసే ప్రతి పనిలోనూ ధర్మం ఎతుక్కున్నాడు. ఎక్కడ ఆయనకి స్వార్థం లేదు. ఆ ధర్మం యొక్క ప్రాముఖ్యతని చూపించాలనుకున్నాడు. అది చూపించాడు. ఒక మనిషి ఆదర్శవంతమైనటువంటి మనిషి జీవన విధానం ఎలా ఉండాలి? అసలు ఒక మనిషి ఎలా ఉండాలి? నువ్వు ఉత్తమ మనుషుడు అనుకోవడానికి నీకు ఏ లక్షణాలు ఉండాలి? అవన్నీ ఆయన ఆచరించి, పాటించి మనకి చూపించాడు. జస్ట్ చెప్పి వదిలేయలేదు కదా! అన్నీ ఆచరించి చూపించాడు. నీకెంత కష్టం అన్నా రాని. హ్మ్. ధర్మాన్ని మాత్రం వదలొద్దన్నాడు. ఆయన అలాగే చేశాడు కదా! ఆయన ఆయన ఏదైతే మనకి ఇవ్వాలనుకున్నాడో అవన్నీ చేశాడు. ఆచరించవలసిన బాధ్యత ఇంకా మనది. మనకే ఆ బాధ్యతను వదిలేసి వెళ్ళాడు. నేను చేయాల్సింది చేశాను, ఆచరించి చూపించాను మీకు. నా బాటలో నడవండి అన్నాడు. మనం అది వదిలేసి మిగతాయన్నీ చేస్తాం.